కామారెడ్డి జిల్లాలో వరుసగా 3 రోజుల పాటు కురిసిన వర్షాలు అతలాకుతలంగా మారిపోయాయి. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1515 చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 39 చెరువులకు గండ్లు పడ్డ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గండిపడ్డ చెరువులు, కుంటాలకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామని కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఖరీఫ్తో పాటు రబీ సీజన్కు తాగునీరు ఇబ్బంది లేదంటున్న ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. ప్రాజెక్టులకు పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంది. అసలు కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షపాతం నేపథ్యంలో చెరువులు, కుంటలు ఎట్లా ఉన్నాయి, ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ఇరిగేషన్ కామారెడ్డి సిఈ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 3 రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జలకళ మాత్రం సంతరించుకుంది. పూర్తి స్థాయిగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? సో అన్ని ప్రాజెక్ట్స్ ఇంటాక్ట్లో ఉన్నాయండి. నిజాం సాగర్కి వచ్చేసి ఇంకా 1,60,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అదేవిధంగా 1,60,000 క్యూసెక్స్ కిందికి కూడా టువర్డ్స్ మంజీరాల్లో వదిలిపెడుతున్నాం. తర్వాత పోచారంది కూడా మనకు దాదాపుగా ఇప్పుడు 42,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. మనం మొన్న లాస్ట్ 2 days బ్యాక్ 1,82,000 క్యూసెక్స్ వచ్చాయి. యాక్చువల్గా డిజైన్ డిశ్చార్జ్ అది 70,000 ఉన్నా కానీ మనకు 1,82,000 వచ్చాయి. కాబట్టి అది కొంచెం అపార్ట్మెంట్ సైడ్ ఉన్న బియర్ మన మట్టి అది కొంచెం కవర్ అయిపోయింది. సో కాకపోతే మనకు టోటల్ మ్యాసనరీ వాల్ ఇంటాక్ట్లో ఉంది. దానికి ఇప్పుడు మేము శాండ్ బ్యాగ్స్ అప్స్ట్రీమ్ సైడ్ శాండ్ బ్యాగ్స్ వేసి రిస్టోర్ చేసాము. తర్వాత కింద కూడా ఏదైతే కవర్ అయిన పోర్షన్ ఇప్పుడు వర్క్ కూడా నడుస్తుంది. మొత్తం ఫిల్అప్ చేసి మళ్ళీ అంటే ఇది ఓన్లీ టెంపరీ మెజర్. తర్వాత పర్మనెంట్ రిపేర్స్ మనకు కొంచెం ఈ రెయినీ సీజన్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కంప్లీట్గా అది స్పెసిఫైడ్ డ్యామ్ అంటే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా దాన్ని డిజైన్స్ తీసుకొని మళ్ళీ కంప్లీట్ పర్మనెంట్ రిపేర్స్ చేయడం జరుగుతుంది. కౌలస్నాల్లో కూడా దాదాపు 14,000 క్యూసెక్స్ వస్తున్నాయి. మహారాష్ట్ర నుండి ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా అన్ని గేట్స్ కూడా ఆపరేట్ చేసుకుంటూ 14,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నాం. కళ్యాణి కూడా మనకు యాక్చువల్గా అది 18,000 క్యూసెక్స్ అండి డిశ్చార్జ్. కానీ మొన్న 2 days బ్యాక్ మనకు మోర్ దెన్ 42,000 క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వచ్చాయి. సో దాంతో కళ్యాణి దగ్గర కొంచెం బ్రీచ్ అవుట్ అయింది. అది హెవీ ఫ్లడ్స్ తోటి అది కొంచెం ఫ్లడ్ రిసీడ్ అయినాక దాన్ని కూడా టెంపరీ రిపేర్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉంటే చెరువులు, కుంటలు పూర్తిగా అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది. అసలు చెరువులు, కుంటల పరిస్థితి ఏంటి? మనకు టోటల్ కామారెడ్డి యూనిట్లో 1,515 చెరువులు ఉన్నాయి. దానిలో మనకి ఈ లాస్ట్ 2 days చాలా బ్రీచెస్ అంటే ఓవర్ ట్యాప్ అయిపోయినాయి. అంటే మెయిన్గా చెరువులో ప్రాబ్లం ఏం లేదు, కానీ అది హెవీ ఫ్లడ్ వచ్చేసి చెరువు బండి మీదకి వెళ్ళి ఓవర్ ట్యాప్ అయ్యేసరికి కొన్ని ట్యాంక్స్ బ్రీచ్ అయినాయి. కొన్ని ట్యాంక్స్ ఏమో డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లిప్ కావడం జరిగింది. కొన్ని ట్యాంక్స్ కొరకు చిన్న చిన్న బుంగలు పడ్డాయి. సో ఏదైతే మనకు బ్రీచ్ అయిన వాటికి మనకు ఇమీడియట్గా సేఫ్ గార్డ్ చేయడానికి కింద విలేజెస్ని అలర్ట్ చేసి మన రెవెన్యూ కలెక్టర్ గారి సహకారంతో, పోలీస్ సహకారంతో ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. తర్వాత అది రిస్టోరేషన్ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం మెయిన్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కనెక్టివిటీ లేదు. అంటే విలేజ్ టు విలేజ్ కూడా కనెక్టివిటీ అన్ని రోడ్స్ అన్నీ కట్ అయినాయి. కాబట్టి జేసీబీలతోటి తర్వాత టిప్పర్లతోటి మిషనరీ డిప్లాయ్ చేసి టోటల్గా రిస్టోర్ చేయడం జరుగుతుందండి. టోటల్గా మనకు ఈ 2 daysలో టోటల్గా అంటే మనకు జూలై నుండి చూసుకుంటే జూలై నుండి మన 26th వరకు 19 ట్యాంక్స్ మనకు అంటే ఓవర్ ట్యాప్ కావడం, బ్రీచ్ కావడం జరిగింది. కానీ ఈ 2 daysలో మాత్రం మోర్ దెన్ 40 ట్యాంక్స్ మనకు ఎఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి జిల్లాలో ఎట్లా ఉంది, నీటి పరిస్థితి ఎట్లా ఉంది, దీని నేపథ్యంలో చెరువులు, కుంటలకు సేఫ్గానే ఉంటున్నాయా? అన్నీ సేఫ్గానే ఉన్నాయండి. అన్ని మైనర్ రిపేర్సే ఉన్నాయి. ఇంత పెద్ద ఫ్లడ్లో కూడా మనం తట్టుకోగలిగినాము. చిన్న చిన్న రిపేర్స్ ఉంటున్నాయి, అవి హ్యాండిల్ చేస్తున్నాము. అది ఎలాంటి ఇబ్బంది లేదు. సో మా ఫస్ట్ ప్రియారిటీ లైఫ్ రిస్క్ రావద్దని, సెకండ్ ప్రియారిటీ అని మన వేసిన పంటలు చెడిపోవద్దనేది సెకండ్ ప్రియారిటీ. తర్వాత థర్డ్ ప్రియారిటీ ఏంటంటే నెక్స్ట్ పంటలకు ఖరీఫ్ నీళ్ళు ఇవ్వడానికి ఎట్లా వాటర్ స్టోర్ చేయడం, సో దాన్ని ఎట్లా మళ్ళీ ఫర్దర్ బెట్టింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. తర్వాత టెంపరీ రిపేర్ చేసి మేము ఫర్దర్ బెట్టింగ్స్ కొరకు నీళ్లు నిలపడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత పర్మనెంట్ రిపేర్స్ కూడా టేకప్ చేస్తాం. రైతాంగానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అంటే మనకు నీళ్లు చాలా వచ్చాయండి. ట్యాంక్స్లలో ఇన్ఫ్లోస్ ఉన్నాయి.
అధిక వర్షపాతంతో కొంచెం ఓవర్ ట్యాప్ అయి కొన్ని బ్రీచ్ అయినాయి. కానీ అది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్ రిస్టోరేషన్ చేస్తాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు సమృద్ధిగా నీళ్లు సదుపాయం దొరుకుతుంది. అన్ని పంటలు కూడా మళ్ళీ రెక్టిఫై అవుతాయి. ప్రాబ్లం ఏం లేదు. మనకు వచ్చే రబీ కూడా నీళ్లు స్టోర్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలో పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంది. ఇప్పటికే ఇన్ఫ్లో పూర్తిగా కొనసాగుతుంది. అవుట్లోను రెగ్యులర్గా వదులుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు 1515 చెరువులు ఉండగా పూర్తి ఓవర్ ట్యాంకు నిండినట్టు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాబోయే రబీ సీజన్కు కూడా పంటల సాగుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ కామారెడ్డి.